అందరికీ నమస్తే. నేను మీ కేఎంఆర్. ఈరోజు మనం పార్లమెంట్లో ఏదైతే డిస్కస్ జరుగుతుందో డీలిమిటేషన్ అనే టాపిక్ పైన మాట్లాడుతాం. డీలిమిటేషన్ అంటే జనాభా ప్రాతిపదికన లోక్సభ స్థానాలని పెంచడం. ప్రస్తుతానికి ఈ సంఖ్య 543గా ఉంది. దీన్ని 850 చేయాలి అని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఈ డీలిమిటేషన్ టాపిక్ ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటే, ప్రస్తుతానికి ఉన్న 543 సంఖ్య ఏదైతే ఉందో దాన్ని ఇందిరాగాంధీ గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు 1973లో డిసైడ్ చేసిన నెంబర్ అది. తర్వాత 1976లో దీనిపైన డిస్కషన్ వచ్చింది. అప్పుడు ఏంటంటే ఈ డీలిమిటేషన్ని ఒక 25 సంవత్సరాల వరకు టచ్ చేయొద్దు అని ఒక క్యాప్ వేశారు. 76 నుంచి 2001 వరకు మళ్ళీ డీలిమిటేషన్ సైడ్కి వెళ్ళలేదు. ఎందుకంటే అప్పుడు భారతదేశంలో ఉన్న ముఖ్యమైన సమస్య జనాభా పెరుగుదల. జనాభాని నియంత్రించాలి, పెరుగుదలను నియంత్రించాలి. సో ఆ క్యాప్ కాస్త 2001లో డ్యూ ఉండే. అప్పుడు వాజ్పేయి గారి గవర్నమెంట్ వచ్చింది. ఆయన కూడా దీన్ని టచ్ చేయకుండా ఇంకొక 20 సంవత్సరాలు పొడిగించారు. సో ఆ 25 సంవత్సరాలు కాస్త 2026 ఇప్పుడు ఈ సంవత్సరంకి ఎండ్ అయింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆలోచించింది ఏంటంటే దీన్ని ఇంకా పొడిగించకుండా ఇప్పుడున్న ఎంపీ స్థానాల్ని పెంచుదాం. ఇంతకుముందు అన్నట్టు 543 ఉన్న స్థానాల్ని 850 వరకు తీసుకెళ్ళాలి. ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే సౌత్ వర్సెస్ నార్త్ అనే టాపిక్ వచ్చింది. సౌత్ ఇండియా వర్సెస్ నార్త్ ఇండియా. సౌత్ ఇండియా జనాభా ప్రాతిపదికన పెంచే ఎంపీ స్థానాలని అపోజ్ చేస్తుంది. దానికి కారణం ఏంటంటే, అయితే మనం 1976లో కుటుంబ నియంత్రణని కాన్సెప్ట్ని అప్పుడున్న గవర్నమెంట్ తీసుకొచ్చిందో, ఆ కుటుంబ నియంత్రణని హానెస్ట్గా ఇంప్లిమెంట్ చేసి జనాభా పెరుగుదలని శాతాన్ని చాలా వరకు తగ్గించిన రాష్ట్రాలు దక్షిణ భారతదేశ రాష్ట్రాలు, వెన్ ఇట్ ఈస్ కంపేర్ టు నార్త్ ఇండియా. ఎగ్జాంపుల్గా తీసుకుంటే 1971 సెన్సెస్ నుంచి 2011 సెన్సెస్, ఈ రెండింటి కంపేర్ చేస్తే కేరళ రాష్ట్రంలో జస్ట్ 56% పాపులేషన్ పెరిగింది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో జస్ట్ 70 to 75% పాపులేషన్ పెరిగింది. వేరాస్ ఉత్తరప్రదేశ్లో 140% పాపులేషన్ పెరిగింది. బీహార్లో 146% పాపులేషన్ పెరిగింది. ఈ నంబర్స్ చెప్తాయి సౌత్ ఇండియా ఎంత కమిట్మెంట్గా జనాభా పెరుగుదల నియంత్రణని ఫాలో అయింది, నార్త్లో ఏ విధంగా ఫాలో అయ్యారు అనేది. సో ఇప్పుడు జనాభా పెరగడం వల్ల, అక్కడ జనాభా పెరగడం వల్ల ఎంపీ స్థానాల్లో పెరుగుదల అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సౌత్లో ఒక 2 ఎంపీ స్థానాలు పెరిగితే నార్త్లో ఒక 5 ఎంపీ స్థానాలు పెరిగే పరిస్థితి వచ్చింది. అందుకోసమే మనకు సౌత్ ఇండియాలో ఉన్న అన్ని పార్టీసు ఈ ప్రపోజల్ని అపోజ్ చేస్తున్నాయి. మనం చెప్పేది ఏంటంటే జనాభా ప్రాతిపదిక కాకుండా ఇంకా వేరేది కూడా ప్రాతిపదిక తీసుకోండి అనేది మన ఆర్గ్యుమెంట్. ఇంకా ఏంటి అంటే మనం కట్టే ట్యాక్స్ రేషియో కావచ్చు, మనం ఇచ్చే జిఎస్టీ కావచ్చు. భారతదేశం మొత్తంలో సుమారు 30% జిఎస్టీ ఈ సౌత్ రాష్ట్రాల నుంచి వెళ్తుంది. వేరాజ్ మన రిప్రజెంటేషన్ ఇన్ పార్లమెంట్ క్లోజ్ టు సబ్జెక్ట్ టు కరెక్షన్ అరౌండ్ 120+ సీట్స్ ఉన్నాయి మన దగ్గర. ఈ 120 సీట్స్ ఈక్వలెంట్ టు ఉత్తరప్రదేశ్ అండ్ బీహార్. ఇప్పుడు డీలిమిటేషన్ తర్వాత ఆ గ్యాప్ ఇంకా పెరుగుతుంది. వాళ్ళ కౌంట్ ఇంకా పైకి వెళ్ళిపోతుంది, మన కౌంట్ ఇంకా తగ్గిపోతుంది. దానివల్ల ఒకటి రిప్రజెంటేషన్ తగ్గిపోతుంది, మెయిన్ మినిస్ట్రీ పోస్టులు రావు, ఇక ప్రైమ్ మినిస్ట్రీ పోస్ట్ అంటావా అది దేవుడు. అందుకోసమే ఈ ప్రభుత్వాలు ఈ సౌత్ ఇండియా నుంచి ఉన్న పొలిటికల్ పార్టీస్ అన్ని దీన్ని అపోజ్ చేస్తున్నాయి. ఇప్పుడు హుటాహుటిన సెంట్రల్ గవర్నమెంట్ డీలిమిటేషన్ కాన్సెప్ట్ ఎందుకు తీసుకొచ్చింది అంటే, వాళ్ళు మహిళా రిజర్వేషన్ బిల్కి లింక్ పెట్టారు. వాళ్ళు ఏం చెప్తున్నారు, సెంట్రల్ గవర్నమెంట్ సీట్లను సంఖ్య పెంచి మహిళలకి రిజర్వేషన్ ఇద్దాము, రాజకీయ రిజర్వేషన్ ఇద్దాము అనేది వాళ్ళ పాయింట్. వేరే పాయింట్, నాన్ ఎన్డీఏ రాష్ట్రాల పాయింట్ ఏంటంటే, ఈ డీలిమిటేషన్ టచ్ చేయకుండా మీరు మహిళా బిల్ పాస్ చేయండి, మా యొక్క సపోర్ట్ కంప్లీట్గా మీకు ఇస్తాము అనేది వీళ్ళ వాదన. లింక్ ఎందుకు పెట్టాలి డీలిమిటేషన్కి, ఈ మహిళా బిల్కి అనేది పాయింట్. సో అందుకే ఆలోచించాలి. సౌత్ ఇండియా నుంచి ఉన్న ప్రతి ఒక్క పౌరుడు దీన్ని మన వ్యతిరేకతని చాటాలి.